చూస్తే అండి ఇక్కడ ఒక 3 స్పూన్ల నూనె తీసుకున్నాను, 2 టీ స్పూన్ల ఆవాలు, పావు కప్పు మినప్పప్పు, అర టీ స్పూను చిన్న టీ స్పూను మెంతులు, 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 15 నుంచి 20 దాకా ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. ఇవి ఎర్రగా వేగిపోయాయి. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇవి చల్లార్చుకుందాము. ఇక్కడ ఒక పెద్ద కట్ట కొంచెం నూనె తీసుకున్నాను, పెద్ద కట్ట పుదీనా వేయించేసుకుందాం. ఇక్కడ ఉప్పు వేసుకుందాము. కొంచెం పసుపు, ఆకు మగ్గిపోయింది, చల్లారనిద్దాము. ముందర ఈ చల్లారిన పప్పులు మిరపకాయలు వేయించేసుకుందాం, మిక్సీ చేసుకుందాం. మెత్తగా నలిగిపోయింది. ఇందులో ఒక నిమ్మకాయ అంతా చింతపండు వేసుకుందాం. మనం వేయించిన పుదీనా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది పచ్చళ్ళకి కూడా పనిచేస్తుంది. నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చాక పచ్చడి పెట్టాల్సి వస్తే ఇది పల్చగా కలిపి నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది. డైజెషన్కి కూడా చాలా మంచిది పుదీనా. థ్యాంక్ యూ సో మచ్.